వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. కామారెడ్డి జిల్లా రాజకీయ తెరపై ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తోంది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి గులాబీ బాస్ కు అత్యంత సన్నిహితుడిగా మిగిలి ఆ తర్వాత పార్టీ మారిన ఏనుగు రవీందర్ రెడ్డి నిజంగానే మళ్ళీ కారెక్కబోతున్నారా? ఎల్లారెడ్డిలో ఆయన రీఎంట్రీ ప్రచారమే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ దూకుడుకు అసలు కారణమా? బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డి దాకా గులాబీ పార్టీలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు ఎటువంటి సంచలనాలకు దారితీస్తున్నాయి? తెర వెనుక నడుస్తున్న ఆ అసలు మంతనాలు ఏంటో తెలియాలంటే లెట్స్ వాచ్. కామారెడ్డి జిల్లా రాజకీయ తెరపై ఇప్పుడు ఎల్లారెడ్డి నియోజకవర్గం కేంద్రంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గులాబీ కంటువా వీడి కాంగ్రెస్ గూటికి చేరిన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ సొంత పార్టీ అయిన బీఆర్ఎస్లోకి రీ ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత రేపుతోంది. గతంలో 4 సార్లు ఎల్లారెడ్డి నుంచి శాసనసభ్యుడిగా గెలిచి పార్టీ అధినాయకత్వానికి అత్యంత సన్నిహితులుగా మెలిగిన ఆయన గత పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడి ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీలోకి వెళ్లి అక్కడి నుంచి కాంగ్రెస్లో చేరి బాన్సువాడ బరిలో పోటీ చేసి ఓటమి చవిచూశాడు. ఇటీవల కాలంలో ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, మళ్లీ తాజాగా రుద్రురు వేదికగా ఆయన గళం వినిపించడం రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు తెరతీసింది. రాజకీయాల్లో శత్రువులు మిత్రులు శాశ్వతం కారనే నానుడికి తగ్గినట్టుగా పరిస్థితులు మారుతున్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి రాకపై జరుగుతున్న ప్రచారం ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రస్తుత ఎల్లారెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు గులాబీ శిబిరంలో మరో చర్చకు దారితీశాయి. నియోజకవర్గంలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే స్పందిస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు రైతుల పక్షాన ఆందోళనలు చేపడుతూ గాజుల సురేందర్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నాడు. అయితే ఏనుగు రవీందర్ రెడ్డి మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తే ఎల్లారెడ్డిలో సమీకరణాలు పూర్తిగా మారిపోతాయన్న ప్రచారమే జాజుల సురేందర్ దూకుడుకు అసలు కారణమని గుసగుసలు వినిపిస్తున్నాయి. బాన్సువాడ రాజకీయం కూడా ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎంట్రీతో సమీకరణాలు తలకిందులు కావడం, అక్కడి బీసీ నేతకు అవకాశం ఇవ్వాలన్న వాదన తెరపైకి రావడం చకచకా జరిగిపోతున్నాయి. ఇదే సమయంలో మరోవైపు వ్యాపారవేత్త శ్రీనివాసరావు కూడా బీఆర్ఎస్లోకి ఎంట్రీ ఇవ్వడం అక్కడి రాజకీయాలను మరింత రంజుగా మార్చింది. ఇలాంటి తరుణంలో ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టును కోల్పోకూడదని జూజుల సురేందర్ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కార్యకర్తలను నిత్యం అప్రమత్తం చేస్తూ ప్రజల మధ్యే ఉంటున్నారు. అయినప్పటికీ అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలియక గులాబీ శ్రేణుల్లో కొంత గందరగోళం నెలకొంది. కాలం ఎవరికోసమూ ఆగదు అన్నట్లుగా రాజకీయ సమీకరణాలు కూడా నిత్యం మారుతూనే వస్తున్నాయి. నాయకులు ఎటు నుంచి ఎటు మారుతారో అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదు. రవీందర్ రెడ్డి రాకపై వస్తున్న ఊహాగానాలకు కాలమే సరైన సమాధానం చెప్పాలి. ఎల్లారెడ్డి రాజకీయాల్లో ఇప్పుడు గ్రూప్ తగాదాలు తెర వెనుక జోరుగా సాగుతున్నాయి. ఒకరిని మించి మరొకరు హవా చాటేందుకు పావులు కదుపుతున్నారు. ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. నాయకుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. ఎవరికి వారు తమ పట్టు నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్టానం మాత్రం ఎవరికి దూకుడుకు ఎంతవరకు బ్రేక్ వేయాలో వ్యూహచరణ చేస్తోంది. ఎవరిదారి వారిదే అన్నట్లుగా నేతల తీరు తయారైంది. ఏనుగు రవీందర్ రెడ్డి రాకపై జరుగుతున్న చర్చలు కేవలం పుకార్లా లేక నిజంగానే తెర వెనుక ఏదైనా మంతనాలు నడుస్తున్నాయా అన్నది త్వరలోనే తేలిపోతుంది. రాజకీయం రంజుగా మారిన తరువాతే అసలైన మజా ఏంటో అర్థమవుతోంది. అడవిలో సింహం వేటాడినట్లుగా రాజకీయాల్లో నాయకులు పావులు కదుపుతున్నారు. ఎవరి కత్తులు వారివి, ఎవరి వ్యూహాలు వారివి. తెర వెనుక జరిగే మంతనాలు ఒక్కసారిగా బయటపడితే రాజకీయ సమీకరణాలు తలకిందులవుతాయి.
ఎల్లారెడ్డి గులాబీ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఉత్కంఠ వాతావరణం అంతా ఇంతా కాదు. క్యాడర్ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడిపోయింది. నాయకులు ఎవరికి వారు తమ బలాన్ని నిరూపించుకునే పనిలో పడ్డారు. జాజుల సురేందర్ చేస్తున్న పోరాటాలు ఒకవైపు చర్చనీయాంశం అవుతుంటే, మరోవైపు ఏనుగు రవీందర్ రెడ్డి రీఎంట్రీ వార్తలు పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అధిష్టానం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. కాలం కలిసి రాకపోతే ఎవరి రాజసమైనా తలకిందులు కావాల్సిందే. అందుకే నాయకులు ప్రతి అడుగు చాలా అప్రమత్తంగా వేస్తున్నారు. ఎప్పుడు ఏ ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అనుకూల సమయం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరన్న నానుడి మరోసారి నిజం కాబోతుంది అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా రాజకీయ పటంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం ఇప్పుడు నంబర్ 1 చర్చాంశంగా మారింది. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో, రేపు ఎవరితో చేతులు కలుపుతారో అంచనా వేయడం సామాన్యులకే కాదు, విశ్లేషకులు కూడా అంతుచిక్కడం లేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాజకీయం మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఎవరికి వారు తమ భవిష్యత్తును బేరీజు చేసుకుంటూ అడుగులు వేస్తున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి రాజకీయ అడుగులు ఏ వైపు పడతాయో అన్నదానిపై జిల్లా భవిష్యత్తు ఆధారపడి ఉంది. గులాబీ కండువా కప్పుకుంటారా లేక కాంగ్రెస్లోనే కొనసాగుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. కుందేలు 3 కాళ్లు ఉంటున్నట్లుగా ఈ ప్రచారాల వెనుక ఎంత నిజం ఉందో ఎవ్వరికీ స్పష్టత లేదు. ఏదైతేనేం కామారెడ్డి జిల్లా రాజకీయం మాత్రం ప్రస్తుతం రుంజుగా సాగుతోంది. ఎల్లారెడ్డి గులాబీ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఈ ఆందోళనను తగ్గించడానికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. జాజుల సురేందర్ దూకుడుకు రవీందర్ రెడ్డి ఎంట్రీ బ్రేక్ వేస్తుందా లేక ఇద్దరి మధ్య సమన్వయం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో ఉన్న సీనియర్లు అందరినీ కలుపుకొని పోవాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎవరికి వారు తమ ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండటంతో పార్టీలో వర్గపోరు మరింత ముదిరే ప్రమాదం కనిపిస్తోంది. ఉప్పు నిప్పులా ఉన్న నేతలు ఒక్కటవుతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న జిల్లా ప్రజలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ నాటకం చూస్తామో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎల్లారెడ్డి రాజకీయం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయ రంగస్థలంలో ఎప్పుడు ఏ తెర వెనుక నాటకం జరుగుతుందో, ఏ క్షణంలో ఏ సంచలనం నమోదవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు, మారుతున్న సమీకరణాలు రాబోయే ఎన్నికల యుద్ధానికి కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఏనుగు రవీందర్ రెడ్డి భవిష్యత్తు అడుగులు ఏ వైపు పడతాయి, గులాబీ శిబిరంలో అసమ్మతి మంటలు ఏ స్థాయికి చేరుతాయి అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది. మొత్తానికి కామారెడ్డి జిల్లా రాజకీయం మాత్రం మున్ముందు మరింత రంజుగా మారడం ఖాయం.